ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ది ఏకపక్ష నిర్ణయం కాదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. ఇరు వర్గాల వాదనలు విన్నాకే నిర్ణయం తీసుకున్నారని అన్నారు. బీఆర్ఎస్ హైకోర్టుకు వెళితే వెళ్లనివ్వండి కానీ వ్యక్తిగతంగా మాట్లాడడం సరికాదన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఈ తీర్పుకు ఎలాంటి సంబంధం లేదన్న ఆది శ్రీనివాస్ స్పీకర్ పూర్తిగా తన విచక్షణాధికారంతో ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. గౌరవ స్పీకర్ గారు తనకున్నటువంటి విశేష అధికారాలు ఏకపక్షంగా వారు ఎక్కడ కూడా నిర్ణయం తీసుకోలేరు. ఇరుపక్షాల వాదనలు విన్న తదుపరి తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఈరోజు స్వాగతించకుండా వ్యక్తిగతంగా విమర్శ చేయడం సరికాదు. ఒకవేళ మీకు ఈ తీర్పు నచ్చకపోతే హైకోర్టుకు వెళ్లే అవకాశం వెళ్ళాలి, కానీ ఈ విధంగా వ్యక్తిగతంగా నిందారోపణలు చేయడాన్ని మేము తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. ప్రధానంగా వివేక్ గారు, సంజయ్ గారు నీతో చెప్పిన వివేక్ గారేమో టీడీపీ నుంచి బీఆర్ఎస్ పార్టీ మారి వచ్చినటువంటి ఫిరాయింపుదారుల గురించి మాట్లాడేటువంటి సందర్భం, క్రాస్ ఓటింగ్ పాల్పడిన విద్యాసాగర్ కుమార్ ఉన్నటువంటి ఇప్పుడు కోర్టుల ఎమ్మెల్యే సంజయ్ గారు కూడా మాట్లాడే మాటలకు విలువ ఉంటుందా అనేటువంటి మాట దయచేసి ప్రజలు గమనించాలి. ఈరోజు సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పు ప్రకారం కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి గౌరవ స్పీకర్ గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని సావధానంగా విని విపక్షాలు విని తీర్పు ఇస్తే కూడా మాకు అనుకూలంగా రాలేదని చెప్పని ఈ విధంగా మాట్లాడడం విమర్శలు సరైనది కాదు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ తీర్పుకు ఎలాంటి సంబంధం లేదు.